సెకండ్ సెమ్ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఇంపార్టెంట్ పెట్టండి సార్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు సంబంధించి త్రిలోక్య 6600 వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేశాను. దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అలాగే మన కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తున్నాం. కాబట్టి ఒకసారి క్లిక్ చేసి ఒకసారి చూసి మీ సలహా కూడా అంటే మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 75 మార్క్స్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి నోట్ అనే విషయం ఇక్కడ చూడండి. 2nd, 3rd, 4th, 5th అండ్ 10th ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా సాంస్క్రిట్లో రాయాల్సి ఉంటుంది. రోమన్ నెంబర్ 2, 3, 4, 5 అండ్ 10 ఇవి ఖచ్చితంగా సాంస్క్రిట్లో రాయాలన్నమాట. ప్రథమో భాగః 25 మార్క్స్ సంబంధించి ఫస్ట్ పార్ట్లో 25 మార్క్స్ ఉంటుంది. వీటికి సంబంధించి ఏమి చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది పూర్తిగా ఇంపార్టెంట్ లిస్ట్. ఇది చదివితే ఖచ్చితంగా మనకి 75కి 75 రావాల్సిందే. సో ఎక్కడైనా మిస్ అయితే 1 or 2 చెప్పలేం, కానీ మోస్ట్లీ 99% 75 మార్క్స్ రావడానికి ట్రై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన ప్రతి ఒక పోయమ్స్ కావచ్చు, ఎస్ఏలు కావచ్చు, ఆంటేషన్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్ గ్రామర్ కావచ్చు, అన్నీ కూడా వీడియోస్ పెడతాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం రోమన్ నెంబర్ 1లో చూస్తే ద్వౌ శ్లోకౌ పూరయిత్వ భావం లిఖిత 4 ఇస్తారు శ్లోకాలు. మనం రెండింటికి శ్లోకం రాసి శ్లోకం పూరించి భావం రాయాల్సి ఉంటుంది. ఒక్కోదానికి 3 మార్కులు, మొత్తం వచ్చేసి 6 మార్క్స్. సో ఇక్కడ నేను రాశాను అనమాట, లెసన్ నేమ్ కూడా రాశాను, ఏ లెసన్లో ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. సంచారిణి డాష్ డాష్ భూమిపాలాహ అని ఉంది. తర్వాత కులేన కాంత్య కాంచనేన అనే పోయం. పుత్రో రఘుస్తస్య విభూషితం అనే పోయం. సా చూర్ణఘోరం. తర్వాత మూర్త వివాను రాగం. సో ఇవన్నీ కూడా పోయమ్స్ నేను ఎక్కడెక్కడి నుంచో తీసుకొని ఫస్ట్ పోయంగా ఇది పెట్టింటాను, సెకండ్ పోయంగా ఇలా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నుంచి అన్ఇంపార్టెంట్కి వస్తూ ఉంటాను అనమాట నేను. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇందుమతి స్వయంవరం అనే లెసన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత అంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 4 అయినా పర్ఫెక్ట్గా చదవాలా, ఈ 4 అయినా పర్ఫెక్ట్గా చదవాలా. మోస్ట్లీ ఇవైతే 4 లైన్లు ఉన్న పోయమ్స్ అంటారు. వీటిని 2 లైన్లు ఉన్న పోయమ్స్ అంటే ద్విపద పోయమ్స్ అంటారు వీటిని. కాబట్టి ఇవి ఈజీగా ఉంటాయి ఎక్కువ. ఈ లెసన్ వచ్చేసి శరీరేభ్యో దీక్షా ప్రదానం అనే లెసన్లోటివి. భూషితో డాష్ డాష్ ధర్మ కారణం లిప్తం క్షారేణ విరజ్జితాః పృథక్ పృథక్ తాన్ శరీరేణ డాష్ కథ్యతే. ఇవన్నీ కూడా మనం ఇవైనా చదవాలి, ఇవైనా చదవాలి, అన్నీ అవసరం లేదు. 4 అన్నప్పుడు వీటి నుంచి 2, వీటి నుంచి 2 ఇవ్వడానికి 100% అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇవైతే ఈజీగా ఉన్నాయని నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ ద్వయోహో ససంపూర్ణం శబ్దరూపాన్ని లిఖిత 2 శబ్దాలు రాయండి అంటారు. 4 వస్తాయి, 2 రాయాలి మనం. సో వీటిలో ఇంపార్టెంట్ ఇవి నది, వధు, ఫలం, మధు, వనం. లేదా ఇలా కష్టం అనుకున్నప్పుడు 1 నుంచి 5 వరకు కరెక్ట్గా చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ 3 మార్క్స్, ఈచ్ 3 మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్ మనకి 6 మార్క్స్ అనమాట. రోమన్ నెంబర్ 3లో వచ్చేసి మనకి ద్వయోహో ధాతోహో లకారే సర్వరూపాన్ని లిఖిత 2 ధాతు రూపాలు సర్వ లకారాలు అంటే 3 లైన్లు భవతి భవతః భవంతి, భవసి భవతః భవత, భవామి భవావహ భవామహ అనే విధంగా రాయాలి. ఒక్కోదానికి 2.5 మార్కు, టోటల్ 5 మార్కు. 4 వస్తాయి, మనం 2 రాయాలి. నేను ఇక్కడ రాశాను పరస్మైపదికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన ధాతువులు ఇచ్చతి, లిఖతి, కరోతి, క్రీణతి, చోరయతి. సో వీటన్నిటిలోన ఈ టైప్స్ నేర్చుకోవాలా. ఏషిష్యతి, ఇచ్చేత్, ఐచ్చేత్ అంటే ఈ విధమైన టైప్స్ ఈ అన్నిటిలోనూ నేర్చుకోవాల్సిందే. మీరు బుక్లో చూసి అర్థమవుతుంది. వీటికి సంబంధించి నేను పర్ఫెక్ట్గా వీడియోస్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చతుర్నాం
నామనిర్దేశపూర్వకం సందత్త, సందులకు సంబంధించినటువంటి విషయం అన్నమాట ఇవి. 4 మనకి విడదీసిస్తే కలిపి రాయాలన్నమాట, కలిపి సంధి పేరు రాయాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానంగా ఇంపార్టెంటివ్ రాస్తూ వచ్చాను నేను. విసర్గ సంధి, అనునాసిక సంధి, లత్వ సంధి, జస్వ సంధి. ఇక్కడ ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది, మొత్తం 4 మార్క్స్, మనకి 8 ఇస్తారనమాట. ఇవి విడదీసి వాళ్ళే ఇస్తారు, మనం కలిపి సంధి పేరు రాయాలి. చతుర్నాం నామ నిర్దేశపూర్వకం విగ్రహవాక్యాన్ని లిఖిత. విగ్రహవాక్యాలు రాయండి అంటే సమాసాలు అనమాట ఇవి. అవ్యయీభావ సమాసంలో ఈ టైప్స్ అన్ని రాశాను నేను, వీటిని బాగా చూసుకొని వెళ్ళాలి. అధిహరి, సమక్షం, ఉపకృష్ణం, నిష్పాపం, అతిహితం, ప్రత్యక్షం, అనురూపం. ఇవి నేను అవ్యయీభావ సమాసంలో ఇంపార్టెంట్ అని ఇచ్చుకున్నాను. బహువ్రీహి సమాసంలో వచ్చేసి మనం సపుత్ర, సబాంధవ, మహాబల, సకృష్ణ, సుగాత్రి, ఉపదశా, దత్తపశు, చక్రపాణి, ద్విత్రా, చిత్రా, ఇలా నేను ఇచ్చుకుంటూ వచ్చాను బహువ్రీహి సమాసానికి సంబంధించి. దీంట్లో కూడా 8 వస్తాయి. మనం రాయాల్సింది ఖచ్చితంగా 4 రాయాలి, ఒక్కో దానికి 1 మార్క్ ఉంటుంది, మొత్తం టోటల్ 4 మార్క్స్. ఇంక తర్వాత మనం 6th రోమన్లో చూసినామంటే ఆంధ్రం లేదా ఆంగ్లంలోకి అనువదింపు. సాంస్క్రిట్ ఒక పేరా ఇస్తారు, దాన్ని తెలుగులోకి కానీ ఇంగ్లీష్లో కానీ రాయాల్సి ఉంటుంది. 4 ఇస్తారు, 2 రాయాలి, ఒక్కోదానికి 3 మార్కులు, టోటల్ 6 మార్కులు ఉంటుంది అనమాట. ఇక నేను అలా ఇచ్చాను. ఇలా పేరాస్ని మీరు చదివినట్టయితే మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ స్టార్ట్ అయ్యే పేరా అనమాట ఇది. తత్ర అవంతి సుందరి అని ఉంది, కుమారాహ అని ఉంది, సుభగాహ, చారుదత్త కథ అని స్టార్టింగ్ ఇచ్చానమాట, మీరు కంటిన్యూ చేయాలన్నమాట. ఆసీద్ ఉజ్జయిన్యాహ అని అనేది ఉంది. ఇలా మీరు స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్లో ఉన్న పదాలు రాస్తే మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. సో 7th ప్రాచీన పద్య భాగం, ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఖచ్చితంగా చాలా జాగ్రత్త చదువుకోవాలా. మనకి ఇందుమతి స్వయంవరంలో ఈ క్వశ్చన్ ఉంటుంది. అలాగే శిష్యోభ్యో దీక్షా ప్రదానం, శిష్యోభ్యో దీక్షా ప్రదానం అనే లెసన్ ఉన్నాయి. ఈ 2 లెసన్లలో 1 పబ్లిక్, 2 పబ్లిక్ వస్తాయి, 1 మాత్రమే నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకదానికి 8 మార్క్స్ ఉంటాయి, 2 వస్తాయి అన్నమాట. ఫస్ట్ యూనిట్లో 2 లెసన్లు ఉంటే 2 లెసన్లు పబ్లిక్ వస్తున్నాయి. 1 లెసన్ని మనం నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. అది ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోవచ్చు మీరు. తర్వాత ఆధునిక పద్య కావ్యం అని ఉంది. దీంట్లో 3 లెసన్లు ఇస్తారు. ఖచ్చితంగా మనం 2 లెసన్లు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. గంగావతరణం, మహాపనోదయ అనేది నేర్చుకోండి, సరిపోతుంది. 8 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 ఇస్తాడు, 3 ఉంటాయి, 2 ఇస్తాడు పబ్లిక్ అనమాట, ఎస్ఏకి సంబంధించి. తర్వాత గద్దిభాగ ఎస్ఏలకు సంబంధించి చూసినట్టయితే మనం అవంతి సుందరి కథ, చారుదత్త చరితం. యూనిట్ 3లో ఈ 2 కూడా పబ్లిక్ వస్తాయి కాబట్టి ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ఏది ఇష్టం ఉందో, ఏదైతే మీకు ఇది ఈజీగా వస్తుంది అనుకుంటున్నారో అది నేర్చుకుంటే సరిపోతుంది. 8 మార్క్స్ దీనికి కూడా. చతుర్నాం లఘు సమాధానాన్ని లిఖిత. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటారు, షార్ట్ క్వశ్చన్స్ ఇవి. ఇవి లేదా ఇవి నేర్చుకోవాలి మీరు. అంటే యూనిట్ 1 నేర్చుకున్నా సరిపోతుంది, అంటే ఇక్కడ వరకు సరిపోతాయి. యూనిట్ 3 అయినా నేర్చుకోవాలి. ఏవి ఈజీగా ఉన్నాయో ఒక పార్ట్ నేర్చుకోండి. ఇందుమతి స్వయంవరం, శిష్యేభ్యో దీక్షా ప్రదానం, ఇవైనా కంప్లీట్ నేర్చుకో. లేదు ఇవి డిఫికల్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు యూనిట్ 3కి సంబంధించి అవంతి సుందరి కథ, చారుదత్త చరితం, ఇవైనా కంప్లీట్ నేర్చుకోవాలి. ఏదో ఒక సెక్షన్ నేర్చుకుంటే సరిపోతుంది. 4 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్క్స్. చతుర్నాం ససందర్భం వ్యాఖ్యాత, సందర్భాలకు సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ నేను ఇచ్చాను కంప్లీట్గా. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇందుమతి స్వయంవరంలో 100% 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ సందర్భాల నుంచి వస్తాయి. గంగావతరణం 100% 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి కాబట్టి మనం రాయాల్సిన 4 కంప్లీట్గా. కాబట్టి ఆ విషయం మీరు చూసుకున్నట్టు సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. త్రిలోక్య 6600.